మిత్రమా. ఒక ఆయన చెప్తాడు, ప్లాన్ చెప్పినప్పుడు ఏం చెప్తాడంటే, సార్ నా దగ్గర పైసలు లేవు, దీపావళి పండుగ ఉంది, అమాస అడ్డం ఉంది సార్, మా మేడం వద్దంటది, అమాస అయినాక చేస్తా సార్ అంటాడు. ప్లాన్ అయిన జరసేపటికి పోతుంటే ఏం చేస్తాడంటే, రోడ్ దాంట్లో కారు వచ్చి కొడతాడు, కాలు ఎరిగిపోతుంది, మొత్తం బ్లడ్ అంతా వెళ్ళిపోతా ఉంటది. ఇది కల్పితమే చెప్తున్నా, మొత్తం బ్లడ్ అంతా వెళ్ళిపోతుంటది. అమాస ఉందని ఇంటికి పోతాడా, హాస్పిటల్ పోతాడా? అది ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి హాస్పిటల్ పోతాడు. మరి ఇది కొన్ని జీవితాలను, వందల వేల మంది జీవితాలను, లక్షల మంది జీవితాలను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి అత్యున్నత స్థితికి, అత్యున్నత స్థితి నుంచి మహోన్నత స్థితికి తీసుకువెళ్తున్న ఈ ఏడీఎంఎస్ యజమానానికి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇక్కడ మేము ఎవరిని మోటివేట్ చేయడానికి రాలేదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. మోటివేషన్ అనేది ఖాళీ నీటి బుడగ లాంటిది, ఈ బుడగ మాత్రమే ఉంటుంది. మనకు మనం మారాలి. మారనవాడు మరగుజ్జుతో సమానం, మారకుండా ఎవడేం చేయలేడు. నిజంగా భగవంతుడు వచ్చి నిలబడినా కూడా, బుచ్చిరెడ్డి సార్ ఇంటి ముందర వచ్చి నిలబడాడు, దేవుడు ఎట్లొస్తాడు, కిరీటం పెట్టుకొని, గద పెట్టుకొని, ఏదైనా బాణాలు గిన్నెలు పెట్టుకొని వస్తుంటాడు. అప్పుడు ఏమంటాం మనము, ఏ డ్రామా కంపెనీ రానిదని అడుగుతాం, ఎందుకంటే ఇది కలియుగం. అలాగే బాబు నేను దేవుడిని అంటే, నీ ఐడెంటిటీ కార్డు చూపెట్టు. ఇట్లాంటి సమాజంలో బతుకుతున్నాం మనం. ఇప్పుడు బతుకుతున్నామా, జీవిస్తున్నామా? మనం మేడం బతుకుతున్నామా, జీవిస్తున్నామా? డైలామాలో మీరు ఓలని అడుగుతున్నారు, మమ్మల్ని అడతలే అంటున్నారు. ఎందుకున్నో చెప్పాలి, నాకు కొంచెం లైట్ కళ్ళకు పడుతుంది, కరెక్ట్గా చెప్పండి. బతుకుతున్నామా, జీవిస్తున్నామా? బతకడం వేరు, జీవించడం వేరు. బతకడం ఏదైనా బతకదు, కుక్క, నక్క, పంది, గాడి అన్ని బతాయి. జీవించడం వేరు. కొంతమందికి జీవితాలు అందిస్తున్నాడు వీరారెడ్డి సార్, సార్కోసం కాపుకుంటాడు. తను ఒక్కడొక నిర్ణయం తీసుకోవడం వల్ల, తను ఒక్కడొక నిర్ణయం తీసుకొని తన యొక్క అమ్ముల పొదిలో ఉన్న ఒక బాణాన్ని లాగి వదిలినందుకే ఇంతమంది టీం వచ్చింది. సార్కోసారి కాపుకుంటాడు. అప్లైనర్ ఎప్పుడు కూడా తప్పు పట్టవద్దు, దయచేసి చెప్తున్నా. అమ్ముల్ రిక్వెస్ట్. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, అంటే కొన్నిసార్లు టైం ఇవ్వకపోవచ్చు, ఇవ్వచ్చు. ఇప్పుడు నేనున్నా, మా మేడం ఇప్పటికి 4 సార్లు ఫోన్ చేసి, ఈ బిజినెస్ లోకి వచ్చినప్పుడు సార్ మీద కేసు పెడతాం, మా సారు జాబ్ అని చెప్పించి తిప్పుతున్నాం అని చెప్పారు. ఎందుకంటే మా మేడం చాలా మంచిది. ఏం మంచిది అంటే, రాక్షసుల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, 3 కాదు, 1. అంటే నిజంగా ఆమె అక్కడ ఉన్నందుకే నేను ఇట్లా ఎన్నో నిజంగా చెప్తాను. ఇక్కడ ఏం చెప్తున్నా సార్ అంటే, నేను ఎవరు తప్పు పట్టలేదు, దయచేసి అర్థం చేసుకోండి. మన ఫ్యామిలీని, ఇప్పుడు ఎగ్జాంపుల్గా సార్ చెప్పిండు, నామినీ ఆప్షన్ చెప్పిండు, నేను నైట్కి ఒక అసెస్మెంట్ ఇస్తాను, అసెస్మెంట్ చేయాలి మీరు నైట్ కంపల్సరిగా. అందరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు అందరూ? ఒక్కసారి చేయి పైకి ఎత్తండి. అందరు తాలే క్లాప్ కొట్టాడు. నైట్ 2 గంటలకు అలారం పెట్టుకొని లేవండి అందరూ కూడా, లీడర్స్ కూడా చెప్తున్నా. ఇది ఒక్కటి నా లైఫ్ చేంజ్ చేసింది, దయచేసి అర్థం చేసుకోండి. నైట్ 2 గంటలకు అలారం పెట్టుకొని లేవండి. ఒక ఆయన అంటాడు, ఆయన ఈరోజు సండే ఉంది, మందు తాత సార్ లేవను, మందు తాగినా కూడా లేవాలి కంపల్సరీ చెప్తారు. నవ్వుతున్నారు, చెప్తా. టైం అవుతుందా? టైం ఏమైనా అవుతుందా? నవ్వుతున్నారు ఎందుకు ఇట్లా అంటే, నేను ఎందుకు అనుకుంటున్నాను. ఇక్కడ ఏం సార్ అంటే, టైం కనుక చాలా టైం ఉంది, ఇంకా నైట్ 2 గంటలకు అలారం పెట్టుకొని లేవండి. లేచి చూడండి, మీ పక్కన ఉన్న భార్య పిల్లలు కానీ, పెళ్లి కాని వాళ్ళు ఉంటే తల్లిదండ్రులు కానీ గాఢ నిద్రలో ఉంటారు. ఒక్క 2 నిమిషాలు మోకాళ్ళ పైన కూర్చొని, ఐఎమ్ సీరియస్లీ టెల్లింగ్, ఒక్క 2 నిమిషాలు మోకాళ్ళ పైన కూర్చొని, నేను చనిపోయినా అనుకో, 2 నిమిషాలు, ఒక 2 నిమిషాలు నేను చనిపోయినా
అప్పుడు కళ్ళు చేతులు నాచుకొని కళ్ళు ఇట్లా తుడుచుకొని చూడు, నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి. ఒక 2 నిమిషాలు నెగిటివ్ అనుకో, తప్పేం లేదు. ఇవాళ మీకు ఎవరు చెప్పడు బయట, ఇవాళ బయట ఎవరు బిజినెస్ అట్లా చేయి ఇట్లా చేయి, బిజినెస్ ఎట్లా చేయరు నేను చెప్ప తర్వాత, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఒక 2 నిమిషాలు మీరు అనుకోండి ఏం జరుగుతుందో చూడండి. మీ మేడం అనుకుంటారు ఏమున్నా రేపు ఫస్ట్ వస్తుంది దీపావళి పండుగకు మా సారు పొలం బంగారం చైన్ ఇప్పిస్తాడని. మీ పాప అనుకుంటుంది నా నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది, మా డాడీ మంచి డ్రెస్ ఇప్పిస్తాడు, లేకుంటే ఫీజు కడతాడు, సమ్ ఏదని అనుకుంటుంటారు పిల్లలు అనుకుంటాడు. ఒక 2 నిమిషాలు నేను లేను చనిపోయినా అనుకో, మీ ఫ్యామిలీ పరిస్థితి ఏందో చూడండి. ఒక 2 నిమిషాలు వాయిస్ లో బేస్ తగ్గినట్లుంది. ఐఎమ్ సీరియస్లీ టెలింగ్. నేను ఏమంటున్నా సార్ అంటే 84 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ వస్తుంది. నీ మనిషిగా ఒక జన్మ పుట్టేసినావు, 50% లైఫ్ లో గెలిచేసినావు. నీకున్న ఈ అవకాశాన్ని అందిపుచ్చుకో. నీకు ఈ అవకాశం ఇచ్చిన దేవుడు భగవంతుడు రూపకంగా రాలేక మీ అప్లైన రూపకంగా వచ్చిండు. మీ ఇక్కడికి ఇచ్చిన మీ అప్లైన అందరికీ ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వారు నిజంగా నీకు దేవుడితో సమానం, నిజంగా దేవుడితో సమానం. నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ఏ మీటింగ్ లో చెప్పినా కూడా ఫస్ట్ నేను నారాయణ సార్ను నా అప్లైనని, నా గురువు అని, నా దైవాన్ని భావిస్తున్నాను. కొందరు చెప్తాను ఇక్కడ ఇంత మీటింగ్ వెళ్ళిపోయిన తర్వాత కొత్త వాళ్ళు ఉన్నారు కదా, ఫోన్లు సైలెంట్ పెట్టించినాం, కిందికి పోయిన తర్వాత ఫోన్ ఆన్ చేసినాక మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి టైం ఇచ్చిండు సాయంత్రం కూర్చుందాం మామ మంచిగా అని చెప్తాడు. ఏమైనా పోయి ఫోన్ చేస్తే ఫోన్ ఎంత లేవంటే ఏమంటారు అంటే అరే గాడెవడో ఆర్టీసీ డ్రైవర్ వచ్చిండ్రా పోయి మహబూబ్ నగర్కి వెళ్ళి భలే చెప్పిండ్రా మామ అంటే ఏమంటాడు, అరే ఇట్లాంటివి ఎన్ని చూసి లేవురా మనం. ఏమంటాడు, ఇట్లాంటివి ఎన్ని చూసి లేవు మామ, పోదాం నా సల్లా అవుతాం. అవునా లేదా? ఆ తాగే మందు ఏదైతే ఉందో, ఆ తాగే మందు ఏదైతే ఉందో ఈ పూటకో ఈ రోజుకో కిక్ వస్తుంది. ఈ ప్లాన్ మీకు కరెక్ట్ గా అర్థమైతే, అగైన్ రిపీట్, ఈ ప్లాన్ మీకు కరెక్ట్ గా అర్థమైతే లైఫ్ మొత్తం కిక్ ఉంటుంది బాస్, లైఫ్ మొత్తం కిక్ ఉంటుంది. ముందులో ఇంకోలే కొడుతున్నారు, మధ్యలో కొడతలేరు. ఒకసారి ఓకే. అడవి మల్లె చెట్టు ఎక్కడో కొండ పైన బండరాయి పైన ఉంటుంది. తన నీటి కోసము తన ఒక వేలును ఎక్కడికో ఏదైతే మట్టి ఉందో ఆ మట్టిలోకి చొచ్చుకొని వెళ్తూ ఉంటారు. మీరు అంత కష్టపడవలసిన అవసరం ఏం లేదు. మట్టి వేయడం ఉంది, అది వేయడం ఉందని కష్టపడవలసిన అవసరం లేదు. మీ అప్లైన రూపకంలో ఆటోమేటిక్గా చేర్చేది. ఇక్కడ ఎందుకు సార్ నేను ఎందుకు చెప్తున్నా ఈ మాటలు అంటేనంటే, బయట ఏది చేసినా కూడా 50,000 లక్ష రూపాయలు సంపాదించగలుగుతాం, మాట 2 లక్షలు సంపాదిస్తాం. ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఈడ కోట్లు సంపాదించడానికి ఒక మార్గం సుగమతం చేసిండు. ఈ అవకాశం అందరికీ ఉంది, అందరికీ ఉంది, అందరికీ ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే కొందరికి డౌట్ ఉంటే మీ అప్లైనర్తో కూర్చొని ఈ డౌట్ అనేది మీరు క్లారిటీ తీసుకోండి దయచేసి. ఇక్కడ ఏం సార్ అంటే గురువు అంటే చీకటి నుంచి వెలుతురు వైపు తీసుకొచ్చేవాడే గురువు. గురువు అంటే చీకటి, రువు అంటే వెలుతురు. గురువు అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నీ ఆర్థిక స్థితిగతులను మార్చి పైకి తీసుకొచ్చి నీ ఆర్థిక స్థితిగతులను పెంపొందించేవాడే అప్లైనర్. ఆయనకు ఒకసారి క్లాప్స్ కొట్టాడు. ఎక్కువ టైం లేదు కాబట్టి ఏమైనా బోర్ కొట్టించినా ఓకే. టైం ఎక్కువ లేదు కాబట్టి కొంచెమే సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది, బట్ నాట్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే నేర్చుకోవడానికి మనం ముందుండాలి. చిన్న చిన్న ప్రాబ్లంకే లొంగిపోవాల్సిన అవసరం లేదు, కుంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు కోట్లు పెట్టుబడి పెట్టలేదు ఈ కంపెనీలో. దయచేసి అర్థం చేసుకోండి.
మీకేమన్నా కొత్త వాళ్ళకు డౌట్ ఉంటే మీ సీనియర్ దగ్గర కూర్చొని నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలని సార్తో కూర్చొని ఈ డౌట్ అనేది క్లారిటీ తీసుకోండి. డౌట్ 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 అనే బి సైలెంట్ వర్డ్. బి ఫర్ బిలీఫ్, నమ్మకం. నమ్ముతే సొమ్ము, లేకుంటే దుమ్ము. నమ్మకుంటే మనం ఏం చేయలేం. ఓకే అండి, నేను జాయిన్ అయ్యి 27 months అవుతుంది. ఈ 27 నెలల జర్నీలో నేను డబల్ హోండా సిటీ కార్ అచీవర్. నాది మా మేడం. హౌస్ మ్యాన్ కూడా అయిపోయింది నాది. ఇప్పుడు ఆడి కార్ రన్నింగ్ లో ఉంది. నేను తీసుకున్న ఇన్కమ్ ఈ అక్షరాల ఈ 27 నెలల జర్నీలో 2,72,19,000. క్లాప్స్ మెల్లగొడుతున్నాను. అవార్డ్స్ రివార్డ్స్ కలుపుకుంటే 3 కోట్లు దాటిపోతుంది బాస్. మరి అవకాశం మాకే ఉందా, మీ అందరికీ ఉందా? కొత్తగా వచ్చిన ఈ రోజు వచ్చిన పర్సన్ కూడా మమ్మల్ని క్రాస్ చేయొచ్చు. ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. ఇది ఒక్కటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒక్కటే నిమిషం, ఇది ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తాను. డోంట్ టేక్ ఇట్ రాంగ్, తప్పు కనుకోవద్దు. ఇంతసేపు కొంచెం సీరియస్ గా ఉన్నాం కాబట్టి లాస్ట్ మూమెంట్ లో కొంచెం ఫన్ ఉంటే సరిపోతుంది, లేకుంటే టోల్ గేట్ కడ నిలబడదు కొట్టడానికి. ఓకే, ఇద్దరు చేతులు ఎత్తారు. మీ పేరు నాకు చూడండి. సందీప్ సార్, మీరు వాడే మొబైల్ ఎంత? 20,000. ఓకే, ఇంకెవరు అడిగారు? మీ పేరు సార్? శ్రీకాంత్ సార్, రవి సార్, మీరు వాడే ఫోన్ ఎంత? 20,000. ఓకే, ఇద్దరు 20,000. మీరు ఎంత అన్నారు? 20,000. ఓకే, ఇద్దరు సేమ్ అనుకోండి. మీ పేరు వాడుకుంటున్నా, నేను మీ పేరు వాడుకుంటున్నాను. ఏంటికి వినండి మీరు. ఓకే, పర్సనల్ తీసుకోక మళ్ళా టోల్ గేట్ కానీ నిలబడదు. ఓకే, ఇక్కడ ఏం సార్ అంటే సార్ ఏమంటున్నాడంటే నా దగ్గర 15,000 రూపాయల ఐడి తీసుకోవడానికి డబ్బులు లేవు సార్, కానీ వాడే ఫోన్ మాత్రము 20,000. తను మనకు అలవాటు ఉంది. ఫోన్ ఏం చేస్తాం మనము? బైక్ మీద రన్నింగ్ లో పోతుంటే కూడా ఇట్లా పెట్టుకొని మాట్లాడుకుంటా పోతాం, అవునా లేదా? సార్ కూడా అట్లా మాట్లాడుకుంటా, ఈ మీటింగ్ అయిన తర్వాత మాట్లాడుకుంటా పోతున్నాడు అనుకుందాం. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, డోంట్ టేక్ ఇట్ రాంగ్. ఓకే, పోతా పోతా ఫోన్ కింద పడిపోయింది. ఫోను కింద పడిపోయింది. ఎంటికెళ్ళి 12 టైర్ లారీ 40 టన్నులు ఇసుక వేసుకొని ఆ ఫోన్ మీదకి వెళ్ళిపోయి ఫోను రిపేర్కి కూడా పనికిరా. కానీ లాస్ట్ కాల్ మాట్లాడింది ఎవరితోనో మాట్లాడింది సార్ అంటే వాళ్ళ లవర్తోనో మాట్లాడింది. ఆమె ఏమన్నదంటే, రవి రేపు మనము యాదగిరి గుట్ట దగ్గర కలుసుకుందాం 11 గంటలకు అని చెప్పింది. అప్పుడే ఫోన్ కింద పడ్డది, పోయి. ఏం చేస్తాడో తెలియదు. క్రెడిట్ కార్డు వాడతాడా, అప్పడుతాడా, సప్పు చేస్తాడా తెలియదు. మధ్య రోజు ఏం చేస్తాడంటే ఇక వాడే ఫోన్ ఎత్తానము 20,000. మధ్య రోజు ఏం చేస్తాడంటే 30,000 ఫోన్ తీసుకొని ముందరకు పోతాడు. ఎందుకు? లవర్ మీద ప్రేమ, అవునా లేదా? ఇక్కడ లైఫ్ మీద ప్రేమ ఉంటే ఈ 15,000 రూపాయలు పెద్ద మ్యాటర్ కాదు బాస్. ఓకే, ఇంతసేపు నన్ను భరించినందుకు అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. బ్యాక్ టు